హైదరాబాద్ కోటి కమాండ్ కంట్రోల్ రూమ్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లోకల్ ఎక్స్టెన్సివ్ లోకల్ ట్రాన్స్మిషన్ మనం సూర్యాపేట తీసుకుంటే అక్కడికి ఏప్రిల్ నెలలో 11 మంది వచ్చారు మనకి తబ్లిగాస్ ఢిల్లీ నుంచి. వాళ్ళలో కేవలం 2 మాత్రమే మనకి పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి మిగిలిన వాళ్ళందరూ వ్యక్తులు కలవటము ఏదైతే మార్కెట్లో వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం వల్ల మొత్తం మీద 82 మంది ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇది ఒక వ్యక్తి తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, వ్యాధి వచ్చిన తర్వాత కూడా అతనికి తెలియకపోవడం వల్ల, అతను అందరితో కలియటం వల్ల ఒక 82 మందిని కలవడం జరిగింది. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన బోరబండలో ఒక 27 సంవత్సరాల యువకుడు వచ్చేసేసి పహాడీ షరీఫ్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఇది లాక్డౌన్ ఉన్నప్పుడు జరిగిన విషయం. అక్కడ ఒక 25 మందితో ప్రభుత్వం అధికారులు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు రెగ్యులర్గా ప్రజలకి పదే మనవి చేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నప్పుడు కానీ, లాక్డౌన్లో రిలాక్సేషన్ ఉన్నప్పుడు కానీ బహిరంగంగా పార్టీలు చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఫంక్షన్స్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఇళ్లలో శుభకార్యాలు చేసుకోవడం కానీ చేసుకున్నప్పుడు ఎలాంటి సంఘటనలు అవుతాయి, అవి ఎలాంటి విపత్కర పరిణామాలకు దారితీస్తే అనేది మనం ముందున్న ప్రశ్న. ఈ ఒక వ్యక్తితో 20 మందితో పార్టీ చేసుకోవడం వల్ల ఆ ఫ్యామిలీలో ఉన్న మొత్తం 14 మంది కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అట్లే ఈ ఫ్యామిలీతో పాటు కూడా ఇంకొక 11 కుటుంబాలు ఏవైతే వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది. అలాగనే వికారాబాద్లో తీసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి వెళ్ళేసేసి ఒక ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్కి వెళ్ళటం, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం వడి బియ్యం తీసుకోవడానికి, సో ఆ ఇంట్లో ఫంక్షన్ చేసుకోవటం. ఈ వ్యక్తి వల్ల అక్కడ వికారాబాద్లో ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, అట్లే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న అతని ఫ్యామిలీ, వాళ్ళ బంధువుల ఫ్యామిలీలో కూడా ఈ వ్యాధి రావడం జరుగుతుంది. అట్లే షాద్నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక 23 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో లాక్డౌన్, ఇది కూడా పీరియడ్లో లాక్డౌన్ జరిగింది. ఇతను కూడా ఒక ఫంక్షన్ చేయటం, ఈ వ్యక్తి ద్వారా ఒక 10 కుటుంబాలకి ఈ వ్యాధి సోకడానికి కారణమయ్యారు. దీనివల్ల మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా లాక్డౌన్ అనేది ఎప్పుడైనా సరే ఏదైతే ఈ కరోనా వ్యాధి ఉన్నదో దాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికో కంప్లీట్గా కంట్రోల్ చేయడానికో మనం పెట్టుకునే ప్రక్రియ కాదు. లాక్డౌన్ అనేది ఈ వ్యాధి ఉధృతంగా వ్యాపించకుండా ఉండటానికి, తర్వాత ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ, మిగిలిన శాఖలు, ప్రజలు కూడా ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలి అని ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ని అత్యంత సమర్థంగా అమలు చేసుకున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. దానివల్లనే మిగిలిన దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కానీ మిగిలిన నగరాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇప్పటికి కూడా కోవిడ్ రిలేటెడ్ ఏదైతే ఉందో వ్యాధిగ్రస్తులు అనుకోండి, మరణాలు తీసుకుంటే కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అదుపులో ఉంది. అండ్ మరణాలు కూడా మీరు చూసారు, దేశ స్థాయిలో కంటే కూడా ప్రపంచ స్థాయిలో కంటే కూడా చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మన మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేస్ మేనేజ్మెంట్ గాంధీ హాస్పిటల్ ఏదో దాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు వచ్చి మీకు చెప్పేది ఏంటంటే ప్రజలకి లాక్డౌన్ తీసిన తర్వాత ప్రజల మూవ్మెంట్స్ పెరిగిపోయినాయి. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఎగ్జామ్స్ మనం చూస్తున్నాం. ప్రజలు కూడా మీరందరూ కూడా ముఖ్యంగా ఏదైతే కరోనా వ్యాధిని మనం దూరం చేసుకోవాలంటే 3 ముఖ్యమైన సూత్రాలు పాటించాలి. ఒకటి, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం. ఆల్రెడీ గవర్నమెంట్ మాస్క్ ఆన్ పాలసీ అని ఒకటి ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫైన్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఒక జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఫైన్ వేయడానికి ముందే మీరు మీ అంతటా వాలంటరీగా మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో ఇంట్లో నుంచి కంపల్సరీగా మీరు మాస్క్ ధరించండి. ఓకే, మీరు మాస్క్ ధరించడం వల్ల మీరు మిమ్మల్ని రక్షించడంతో పాటు మీ ఎదుట ఉన్న వ్యక్తులను కూడా, మీరు తిరిగే సమాజంలో ఉన్న వ్యక్తులను కూడా రక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటించడం. అది మీరు బయట ఒక మాల్కి వెళ్ళినా కానివ్వండి, లేకపోతే ఒక షాప్కి వెళ్ళినా కానివ్వండి, లేకపోతే ఒక వెహికల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఏదైతే భౌతిక దూరం ఉండాలో ఆ భౌతిక దూరాన్ని మీరు కంపల్సరిగా పాటించండి. మేము పదే చెప్తున్నాం, మినిమం 6 ఫీట్ డిస్టెన్స్ ఉండాలని చెప్పేసి దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి. 3వ సూత్రం ఏదైతుందో అది వ్యక్తిగత పరిశుభ్రత. ఆ వ్యక్తిగత పరిశుభ్రత మీరు రెగ్యులర్గా మీరు హ్యాండ్స్ని శానిటైజ్ చేసుకోవడం అనుకోండి, లేకపోతే సబ్బు నీళ్ళతోని రెగ్యులర్గా మీరు వాష్ చేసుకోవడం అనుకోండి. ఈ 3 సూత్రాలు మీరు పాటించడం ద్వారా ఈ వ్యాధి, ఈ వైరస్ మీకు సోకదు, మీ నుంచి వేరే వ్యక్తులకు సోకటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. సో మేము ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ఈ లాక్డౌన్ రిలాక్స్ చేసిన పీరియడ్లో, బికాజ్ మనం లాక్డౌన్ పెట్టుకొని మనని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజలు కానీ మనం ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టుకోలేము. ఇప్పటికే గత 3 నెలల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఓకే, అది మన కోసం మీకోసం పట్టడం జరిగింది కాబట్టి ఇక ముందు రాబోయే చర్యల్లో మనం దీంతోని సహజీవనం చేయాల్సి ఉంటుంది కాబట్టి, బట్ ఆ సహజీవనంలో భాగంగా మనం వ్యాధిని ఆహ్వానించకుండా దాన్ని దూరం చేసుకోవాలంటే మీరు ముఖ్యంగా మాస్క్ ధరించడం, బయటికి వెళ్ళిన ప్రతిసారి, రెండోది వచ్చేసేసి మీరు భౌతిక దూరాన్ని పాటించడం, అది మినిమం 6 అడుగులు పాటించడం ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఉండేటట్టు. మూడోది వచ్చేసేసి వ్యక్తిగత పరిశుభ్రత మీరు చూసుకోవటం, ముఖ్యంగా మీరు రెగ్యులర్గా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవటము, లేకపోతే హ్యాండ్స్ వాష్ చేసుకోవటము సోప్ ద్వారా ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివిధ డిపార్ట్మెంట్ సహకారంతో ముఖ్యంగా ఏదైతే సర్వేలెన్స్ ఉందో, ఒకటి మేము ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఆ అవేర్నెస్ ద్వారా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో లేదనేది చూసుకోవటం. రెండోది, ఈ వ్యాధి ఇంకా విస్తృతంగా వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. పూర్తి సంసిద్ధులైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి మా సిబ్బంది అహోరాత్రులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయో, అది కమ్యూనిటీ లెవెల్లో మా ఆశాలు ఏఎన్ఎంల ద్వారా ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంటింటికి తిరగటం, వాళ్ళ ఉన్న జ్యూరిడిక్షన్ పరిధిలో అది రెగ్యులర్గా చేస్తున్నాం. దాని ద్వారా ఫీవర్ కేసెస్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవటం, ఐఎల్ఐ కేసు, ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసు ఏమైనా అంటే కూడా ఐడెంటిఫై చేసుకోవటం. అట్లే హాస్పిటల్ బేస్డ్ సర్వేలెన్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, ప్రభుత్వ హాస్పిటల్ అనుకోండి, మేము రెగ్యులర్గా ఈ ఐఎల్ఐ, ఈ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఉన్న కేసు, తర్వాత ఫీవర్ కేసుని రెగ్యులర్గా మేము డేటా తెప్పించుకుంటున్నాం. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ వచ్చే డేటా కూలంకషంగా పరిశీలించడం, ఎక్కడైనా సరే ఏమైనా ఈ కేసెస్ సంబంధించి సర్జేమని ఉందా వెంటనే అది పరిశీలించుకొని ఇమీడియట్గా దానికి సంబంధించిన నియంత్రణ చర్యలు తీసుకోవటం, అవన్నీ కూడా ఇచ్చే నిరంతర ప్రక్రియ, అది సమర్థంగా నడుస్తున్నది. సో ఈ విధంగా మేము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మేము చేస్తున్నాం. ఇప్పుడు మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి గారు ఈ కేసు మేనేజ్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎలా సంసిద్ధులై ఉన్నాము, అలాగనే ప్రజలు కూడా ఏం జాగ్రత్తలు తీసుకున్నది మా డిఎంఈ రమేష్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అండి. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో, ముఖ్యంగా ఏమైందంటే అది స్టార్టింగ్ ఫేజ్. అంటే ఇనీషియల్లీ ఎప్పుడైతే ఒక ఇటువంటి పాండమిక్ స్టార్ట్ అవుతుందో, అది ఒక దేశంలోకి ఎంటర్ అయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ ఉండేది స్టెప్ అనేది ఏంటంటే లాక్డౌన్. దీనివల్ల మనం డెఫినెట్లీ మంచి పరిణామాలు చూసాము, చాలా మటుకు మనం కట్టడి చేయగలిగినాం. ఇదే పర్టికులర్ స్టెప్ ఆఫ్ లాక్డౌన్ ఎవరైతే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయని స్టేట్స్ ఉన్నాయో అవిటిని మీరు కంపేర్ చేసి చూసినట్లయితే మన దగ్గర లాక్డౌన్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసింది, దానివల్ల మనం ఎంత కట్టడి చేయగలిగినామన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటంటే, మీరు చూస్తుండొచ్చు కొన్ని కేసులు ఎక్కువైనాయి. దిస్ ఎ న్యాచురల్ ఫినామినా. ఈ పర్టికులర్ డిజీజ్ ఫినామినాలో డెఫినెట్లీ నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి, డిఫరెంట్ ఏరియాస్కే రావడం మొదలవుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు లాక్డౌన్ ఉన్నప్పుడు మూమెంట్ లేదు, ఇప్పుడు మూమెంట్ ఉంటుంది కనుక ఆ మూమెంట్తోని కూడా ఆటోమేటిక్ ఈ వైరస్ కూడా కొన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనం ఏం తీసుకోవాలంటే, పబ్లిక్ కూడా, ప్రజలు కూడా చాలా అప్రమత్తమై ఉన్నారు. వాళ్ళు కూడా ఇండివిజువల్గా సేఫ్టీ మెకానిజమ్స్ పాటిస్తున్నారు. దానివల్ల అంటే ఇదంతా కూడా మన ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం ఇచ్చిన పబ్లిక్కి అవేర్నెస్ ఏదైతే క్రియేట్ చేశామో అందరము, అంటే డిపార్ట్మెంటే కానివ్వండి, మన మీడియా మిత్రులే కానివ్వండి, ఒక అవేర్నెస్ అయితే పబ్లిక్లో డెఫినెట్లీ క్రియేట్ చేసినాము. దాని పరిణామమే ఇవాళ ఈ కట్టడిలో ఒక వైద్య సిబ్బంది, పోలీసు, వేరే డిపార్ట్మెంట్లే కాదు, ఇండివిజువల్ పబ్లిక్ కూడా భాగస్వాములు అవుతున్నారు, వాళ్ళు కట్టడి చేస్తున్నారు. అయితే రేపటి దినం డెఫినెట్లీ సర్జ్ ఉంటుంది. సర్జ్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైతాయి. అయినా కానీ దీనికి మేము ఎప్పుడో ప్లాన్ చేసి దానికి అనుగుణంగా అన్ని అవసరం ఉన్న ఏవైతే మనకు పరికరాలే కానివ్వండి, ఫెసిలిటీసే కానివ్వండి, హాస్పిటల్ సదుపాయాలే కానివ్వండి,
ఇవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడో ప్లాన్ చేసి ఉన్నది. దానికి ముఖ్యంగా ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 80% మందికి ఎటువంటి మేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఏదో జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఫీవర్ ఉంటే దానికి యాంటీపైరెటిక్ ఇవ్వడమో అటువంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. నిజంగా అయితే ఒక 5% పేషెంట్సే ఇందులో కూడా ఎవరైతే కోమార్బిడిటీస్ ఉన్నాయో వాళ్ళకే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో నుంచే మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు చూస్తే ఇప్పటివరకు అయిన మరణాలు ఒక 71 డెత్స్ అయినాయి మన దగ్గర, ఎవరైతే కరోనా ఇన్ఫెక్ట్ అయిందో. అయితే ఇందులో మనం ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటంటే ఈ మరణానికి కారణం ఏంటి? ఒక 78-85 ఏండ్ల పర్సన్కి కార్సినోమా అంటే స్టేజ్ 4 మ్యాలిగ్నెన్సీ ఉందనుకోండి, అటువంటి వాళ్ళు వల్నరబుల్ ఉంటారు. ఏ చిన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకినా, ఇది కరోనానే కాదండి, ఈవెన్ డెంగీ ఫీవర్ కానివ్వండి, H1N1 కానివ్వండి, ఓ సీవియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వాళ్ళకి తట్టుకునే కెపాసిటీ ఉండదు. సో ఇటువంటి వాళ్ళ మరణాలు రొటీన్గా ఏదన్నా ఇటువంటి తాకిడి ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అటువంటిదే మనం ఇవాళ చూస్తున్నాం. సో దీంట్లో కూడా ప్రజలు భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏం లేదు. వీ కెన్ డెఫినెట్లీ అష్యూర్ థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్. ఇక నెక్స్ట్ మన ఫెసిలిటీస్కి వస్తే ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ అవసరం ఎవరైతే ఒక 20% పేషెంట్స్ ఎవరైతే హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుందో వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది ఆక్సిజన్. దీనికోసం మనం ఎక్స్టెన్సివ్గా ఆక్సిజన్ లైన్స్ ప్లాన్ చేశాము. ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ తీసుకుంటే ఆల్మోస్ట్ 1500 ఆక్సిజన్ లైన్స్ ఇంకా కూడా దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. అదే ప్రతిపాదన మీద మన గచ్చిబౌలిలో ఏదైతే టిమ్స్ హాస్పిటల్ ఉందో అక్కడ కూడా చాలా వేగంగా జరుగుతుందో. ఆల్మోస్ట్ 700-800 ఆక్సిజన్ లైన్స్ రెడీ ఉన్నాయి. అంటే లైన్స్ అంటే ఒక పడకకు ఒకటి. అలాగనే మన చెస్ట్ హాస్పిటలే కానివ్వండి, కిన్కోటి హాస్పిటలే కానివ్వండి, ఇదే తరాలో మనము ఈవెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్లో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్సే కానివ్వండి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్లో కూడా ఈ ఫెసిలిటీస్ మేము ఆల్రెడీ కొన్ని దగ్గర ఉన్నాయి, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఏంటంటే రేపటి దినము మనకు బై ఛాన్స్ సర్జ్ వచ్చి ఎక్కువ కేసులు అడ్మిట్ అయినా అవిటికి మనము ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. రావద్దనే కోరుకోవాలి, కానీ వచ్చినట్లయితే అవి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చే కెపాసిటీ మనకు ఉండాలి. ఆ దిశగా మనం ఆల్రెడీ స్టెప్స్ వేస్తున్నాము. ఆల్రెడీ చాలా అడ్వాన్స్గా మనం ఫెసిలిటీస్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం. ఇదే కాకుండా ముఖ్యంగా ఏదైతే ప్రొటెక్టివ్ గేర్ అయినాయండి, N95 మాస్క్లు, ఇవి మన దగ్గర సంపూర్ణంగా ఉన్నాయి. అవిటి మనం వీక్లీ బేసిస్ మీద గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసింది. దాంట్లో నేను కూడా మెంబర్ని, శ్రీనివాస్ గారు ఉన్నారు, మా వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. రెగ్యులర్ బేసిస్ మీద మేము అసెస్ చేస్తున్నాం. వీక్లీ బేసిస్ మీద ఇవి డ్రగ్స్ మనకు సరిపోయేవి ఉన్నాయా, ఎకనాన్ని తగ్గుతుంటే ఇమీడియట్లీ వాటి మీద చర్యలు తీసుకొని వాటిని ప్రొక్యూర్ చేసుకునే పరికరం ఏదైనా ఉంటుందో అది చేస్తున్నాం. అడిక్వేట్ నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ ఉన్నాయి. మనకు ఒక గాంధీలోనే ఇవాళ మీకు దగ్గర 170 వెంటిలేటర్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యావత్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏదైతే ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చూస్తున్నామో ఈ కరోనా కేసులకు వెంటిలేటర్ అవసరము చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావం అట్లుంటుంది, లంగ్స్ది ఇన్ఫెక్షన్తో. చాలా మటుకు వీళ్లకు ఆక్సిజన్ సప్లై చేయడము, ప్లస్ కొన్ని వేరే CPAP అని ఉంటాయి, BiPAP అని ఉంటాయి. ఇటువంటి దానితో అవి కూడా మనం సమకూర్చుకున్నాం. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ వైజ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంది. మనకు అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పేషెంట్స్ రేపు ఎక్కువైనా కానీ మనము వీటిని ట్యాకిల్ చేసేంత కెపాసిటీ మనకు ఉంది. ఒక గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా మనం ఐడెంటిఫై చేశాము. ఎందుకంటే మీకు తెలుసు మెడికల్ కాలేజీలు అంటే దానికి కూడా సేమ్ మన మెడికల్ కాలేజీలకు ఉన్నట్లు అనుబంధ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. అవిట్లలో కూడా ఆల్రెడీ వర్కౌట్ చేశాము. లాస్ట్ ఆల్మోస్ట్ 2 months నుంచి ఇవన్నీ కూడా వర్కౌట్ చేశాము. రీసెంట్లీ కూడా మళ్ళీ రివ్యూ చేశాము అక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయని. అవసరం ఉంటే ఆ హాస్పిటల్స్ కూడా మనం వాడుకునేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఒకటి చూడొచ్చు, కొన్ని డిశ్చార్జ్లు కూడా ఒక కొత్త పాలసీ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ డిజీజ్ ప్రాసెస్ స్టడీ చేసిన తర్వాత ఇవాళ చెప్పేది ఏంటంటే ఒక వారం తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్ ఇన్ఫెక్షన్ ఇంకొకరికి పాస్ ఆన్ చేసే ప్రక్రియ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. 9 రోజుల తర్వాత ఉండదు. టెస్ట్ చేస్తే కూడా కొందరిట్లో పాజిటివ్ రావచ్చు.
కానీ అది ఎందుకంటే ఈ కణాలు ఏవైతే ఉంటాయో ఆర్ఎన్ఏ కణాలు బ్లడ్లో ఉండిపోతాయి, అవి కొన్ని రోజుల దాకా ఉంటాయి. సో అది పాజిటివ్ వస్తుంది. కానీ ఆయన దగ్గరికి ఏరి ఆయన శ్వాసలో కానివ్వండి, తుంపురులో కానివ్వండి ఈ కరోనా వైరస్ అంటూ ఉండదు. ఇది ఎన్నో స్టడీస్ వరల్డ్ వైడ్ చేసి నిర్ధారించిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఏవైతే నిబంధనలు ఉన్నాయో వీటిని మార్చడం జరిగింది. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే 10 రోజుల వ్యవధిలో లాస్ట్ 3 డేస్లో పేషెంట్ ఏసిమ్టమాటిక్ ఉంటే, ఏసిమ్టమాటిక్ అంటే ఎటువంటి జలుబు కానీ జ్వరం కానీ అటువంటి లేకుంటుండి ఏ సిమ్టమ్స్ లేకపోతే అటువంటి పేషెంట్లని మనము ఇంకొక వారం రోజులు ఇంట్లో ఉండడానికి మేము ఇంకా ముందు జాగ్రత్తగా 14 రోజులు ఉండమని చెప్తున్నాం. వాళ్ళని పంపిస్తున్నాము ఇంటికి. అదేవిధంగా లోకల్గా ఎవరైతే మన పబ్లిక్ హెల్త్ టీం ఉంటుందో వాళ్ళకి ప్రయర్ ఇంటిమేషన్ ఇస్తాము. వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు ఈ పేషెంట్ని. వాళ్ళకి ఎటువంటి ఏ కష్టం ఉన్నా కానీ ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. అవసరం ఉంటే ఈవెన్ హాస్పిటల్ కూడా తీసుకొస్తారు. వాస్తవానికి ఇప్పటివరకు అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రాలేదు. ఎందుకంటే మనం అసెస్మెంట్ కరెక్ట్ చేసి పంపిస్తున్నాం కనుక ఆ పరిస్థితి రాలేదు. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త పాలసీ కూడా వచ్చింది. కంప్లీట్ హోమ్ ఐసోలేషన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. ఒక డయాగ్నోస్డ్ కేసు ఏదైతే కరోనా డయాగ్నోస్డ్ కేసు ఉంటుందో హోమ్ ఐసోలేషన్లో పెట్టవచ్చు. అయితే హోమ్ ఐసోలేషన్లో పెట్టడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు ఒక సపరేట్ ఇంట్లో ఒక గది ఉండాలి. దానికి వాళ్ళకి టాయిలెట్ కూడా ఒక సపరేట్ టాయిలెట్ వాళ్ళకు ఉండాలి. ఇంట్లో ఒక మనిషి డెడికేటెడ్గా వీళ్ళకు సర్వీస్ ప్రొవైడర్ లాగా ఉండాలి. వాళ్ళకు ఒక వారధి లాగా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏమైనా సర్వీస్ కావాలంటే అది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రెగ్యులర్ బేసిస్ మీద వాళ్ళు మన ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉంటారో ఫీల్డ్లో వాళ్ళతో కాంటాక్ట్ చేస్తుంటారు. డే టు డే బేసిస్ మీద ఏదైనా అవసరం ఉంటే లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ స్టెప్. ఇది అయితే ముఖ్యంగా ఏంటంటే నేను మొదలు చెప్పినట్లు వాళ్లకు ఒక ప్రాపర్ ఐసోలేషన్ ఫెసిలిటీ ఇంట్లో ఉంటే అది నిర్ధారించుకోగలిగితే మనము వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళని మనం హోమ్ ఐసోలేషన్లో కూడా పెట్టగలుగుతాం. ఇది ఎన్నో ప్లేస్లో చేస్తున్నారు, వేరే రాష్ట్రాలు కూడా చేస్తున్నారు. బయట కంట్రీస్లో అయితే కంప్లీట్ ఏసిమ్టమాటిక్ కేసెస్ అంటే మనం ఏదైతే 80% మంది దాకా ఏసిమ్టమాటిక్ ఉన్నాయంటున్నామో ఆ ఏసిమ్టమాటిక్ కేసు అందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లే పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు.